హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అన్నమాట. సుగంధాల అరటిపండ్లు తీసుకున్నానండి. ఇవి జాయింట్ వచ్చాయన్నమాట, కమల అరటిపండు మాదిరిగా. ఈ పిల్లలు తీసుకోమంటే తీసుకున్నానండి సుగంధాల పండ్లు. తర్వాత నైట్కు పుదీనా పచ్చడి చేస్తున్నానండి. పుదీనా అంతా ఒలిచి పెట్టేసి నీట్గా కడిగేస్తున్నాము. కడిగేసేసి ఇంకా పుదీనాను పక్కన పెట్టేశానండి. పుదీనా పక్కన పెట్టిన తర్వాత నూనె వేసి కొద్దిగా మినపప్పు, శనగపప్పు, వట్టిమిరపకాయలు వేయించి పక్కన పెట్టేశాను. ఆ నూనెలోనే కడిగిన పుదీనా వేసి మగ్గబెట్టేశానండి. ఇంక ఇవన్నీ మిక్సీ పట్టేస్తున్నానండి. వీటిలో కొద్దిగా నానబెట్టిన చింతపండు, పుదీనా మనం మగ్గబెట్టిన పుదీనా వేసి మిక్సీ గ్రైండ్ చేసేసానండి. ఇప్పుడు రెడీ అయిందండి పుదీనా చట్నీ. ఇంకా నైట్ వేడి అన్నంలోకి పుదీనా చట్నీ వేసుకొని తినేసామండి. టేస్ట్ బాగానే ఉందండి, కానీ వట్టిమిరపకాయలు కొద్దిగా కారంగా ఉన్నాయి, అందుకే కారంగా ఉంది చట్నీ. ఇంకా పెట్టేసుకొని అన్నం నేను పిల్లలము తింటున్నామండి. వేడి అన్నంలోకి పుదీనా చట్నీ సూపర్గా ఉంది. ఏమంటే కొద్దిగా కారం ఎక్కువ ఉంది, నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇంకా అన్నం తినేసామండి. అన్నం తినేసి జాజి పూలు సాయంత్రమే మా వారు కోసి పెట్టేశారండి. ఇవి మాల అల్లేస్తున్నాను. రోజుకు మాల ఎక్కువ అవుతూనే ఉందండి. ఈరోజు కొంచెం పెరిగిందండి మాల. చూడండి, ఈమెయిన్ వచ్చేసింది. మాల కంప్లీట్ అయిపోయిందండి మాల అల్లడము. ఇంక ఇవి బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ పక్కన మా వారు భోజనం చేస్తున్నారండి. ఈ చెమేలి పూలండి, సాయంత్రం మా అత్త ఇచ్చింది అనమాట. చెమేలి మొగ్గలు అవి అల్లానమాట. నైట్ కల్లా అసలు కాడలే కనిపించకోకుండా అంత పెద్దగా విచ్చేసినాయండి. స్మెల్ కూడా భలే ఉందండి ఈ పూలు. ఈ చెట్టు నాటాను, మరి ఎంతవరకు అది వచ్చేస్తాయో తెలియదు పూలు. అందుకు ఇగురులు ఏం రాలేదండి, ఉండేది ఉన్నట్లే అలాగే ఉంది చెట్టు. చూపిస్తాలేండి ఒకరోజు వీడియోలో. ఇంకా పూలు అల్లేసాను కదండి, తీసేసి పక్కన పెట్టేశాను. ఇంకా స్టవ్ సామాన్లు అవన్నీ ఉన్నాయండి, ఇంకా క్లీన్ చేసేస్తున్నాను. ముందు స్టవ్ క్లీన్ చేసేసానండి. స్టవ్ దగ్గర ఉన్న సామాన్లు ఇంకా అందరం భోజనం చేసాం కదండి నైట్, అవన్నీ సింకులో వేసేసి ఇంకా ముందు స్టవ్ కడిగేసాను. తర్వాత సామాన్లన్నీ కడిగేసి ఇంకా సింకు కూడా కడిగేసాను. నైట్ పడుకునే ముందే ఇవన్నీ క్లీన్ చేసి పడుకున్నానండి. ఇంకా పొద్దున్నే అనమాట స్నానం చేసి పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి. అది సుగంధాల అరటిపండ్లు తీసుకున్నాను కదండి, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించి స్వామి అమ్మవార్లకు పూజ చేసేసాను. ఈరోజు ఆదివారం అనమాట, ఆదివారం లాగా ఇది. ఆదివారం ఉదయాన్నే అనమాట పూజ కంప్లీట్ అయిపోయింది. దీపధూపము అరటిపండ్లు నైవేద్యంగా పెట్టేసి పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి. పూజ కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్ అనమాట చిత్రాన్నం చేశాను. ఈరోజు గుడికి వెళ్ళాలని, గంగమ్మ స్వామి టెంపుల్కి వెళ్ళాలని చిత్రాన్నం అయితే త్వరగా అవుతుందని చిత్రాన్నం చేసేసానండి. తినేసి ఇంకా గంగమ్మ స్వామి గుడికి బయలుదేరుతున్నాము. మాల కూడా అల్లేసానండి గంగమ్మకి, గంగా భవానికి, పోతురాజుకు. అందుకు మాల అల్లేసాను. వదిలేండి, పోతురాజుకు వేశారు, తర్వాత పైన గంగాదేవికి వేశారు. ఇంకా గంగమ్మకు ఆల్రెడీ గులాబీల మాల ఉన్నిందండి, వేయలేదు. ఈ మాలలు రెండేనండి, 2 మాలలు అల్లేసాను. ఒకటి కవర్లో ఉంది, ఒకటి పక్కన ఉంది. చూడండి, ఈ 2 మాలలు అల్లేసాను. పూలు ఉన్నాయండి ఫ్రిడ్జ్లో. ఆ పూలతో ఈ విధంగా ఒకటి చిన్న మాల, ఒకటి పెద్ద మాల అల్లేసాను. ఇంకా గంగమ్మ, ఇది గంగా భవానీ టెంపుల్ అనమాట. గంగమ్మ దేవాలయం పైనే ఉంది గంగా భవానీ టెంపుల్ అనమాట. ఇక్కడ పూలమాల సమర్పించి ఇక్కడ గంగమ్మ అనమాట కింద. చూడండి, గులాబీల మాల ఉంది, అందుకే వేయలేదు. పోతురాజుకి వేసారు అనమాట మాల. మేము ఇచ్చినది బాగా అలంకరించినారండి అమ్మవారిని. ఇది ఇక్కడ పోతురాజుకి వేసారు చూడండి. ఇంకా ఎవరేం రాలేదండి, మేమే ముందు వెళ్ళామన్నమాట. ఇంకా కొంతమంది తక్కువ వచ్చారండి, వాళ్ళు వచ్చి టెంకాయ కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. మేము టెంకాయ కొట్టేసాము. ఇంకా అక్కడ ఎండ ఎక్కువ ఉందని ఇక్కడ వచ్చి కూర్చున్నామండి. ఒక్కొక్కరు వచ్చేసి టెంకాయ కొట్టేసుకుంటున్నారు. ఇంకా పోతురాజుకు నీళ్లు పోయాలని 101 బిందెతో ఇంకా ఇక్కడ ట్యాంకరు, డ్రమ్ము అవన్నీ పెట్టేశారండి. బిందెలు కూడా తీసుకొస్తున్నారు చూడండి బిందెలన్నీ ఎత్తుకొస్తున్నారు. స్టీల్ బిందెలు కాదండి, ఇక్కడ ప్లాస్టిక్ బిందెలే అన్నమాట. అటు సైడ్ నుంచి తప్పెట్లతో తీసుకొచ్చినారు బిందెలన్నీ. తీసుకొచ్చి ఇక్కడ గంగమ్మకు పూజ చేసేసినారు. పూజ చేసేసి హారతి ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత
ఈ బిందెలు పోతురాజుకు వేస్తున్నారండి నీళ్ళు. తెచ్చిన బిందెలు అయిపోయినాయండి. ఇంకా పక్కన ట్యాంకర్లు ఉన్నాయి కదండి, అవి కూడా ముంచేసి పోస్తూనే ఉండారండి. ఇంకా చాలామంది పోసినారు. ఆ నీళ్ళు కింద పడిన నీళ్ళు ఇట్లా తల మీద జల్లుకుంటే పోతురాజు మీద నుంచి పడతాయి కదండి, అవి చల్లుకుంటున్నారు. కొంతమంది పోస్తున్నారు. ఇక్కడ పూజ చేస్తున్నారు. అదో చూడండి పోసేస్తున్నారు. అందరూ పెద్ద ఎత్తున పోస్తున్నారండి. అందరూ ఒకేసారి పోస్తున్నారు. ఒక్కొక్కరు పోయమంటే పోయలేదు. ఇంకా హడావిడిగా అక్కడ ట్యాంకర్లలో తెచ్చి వేసుకుంటున్నారు, పోతున్నారండి. మగవాళ్ళు పోస్తున్నారు, ఆడోళ్ళు పోస్తున్నారు, పిల్లలు పెద్దోళ్ళు అందరూ పోస్తున్నారు. చూడండి నేను ముందు అనే హడావిడిలో పోస్తున్నారు. మేము మటుకు పోలేదండి. ఈడే ఉన్న అంత జనాల్లో హడావిడి ఉందనేసి పోలేదు. కొంచెం రాసు తగ్గిన తర్వాత ఇంకా వెళ్ళి వేరే వాళ్ళు పోస్తుంటే వాళ్ళ చేయి పట్టుకున్నానండి. ఇంకా అది కూడా పోసినట్లే అర్థమవుతుంది అనేసి. ఆ బిందెలు మన దగ్గర లేవండి, మేము తీసుకెళ్ళలేదు బిందెలు. కొంతమంది చిన్న బిందెలు కూడా తెచ్చుకున్నారు, ఆ బిందెలతో వస్తున్నారు. మాకేం చెప్పలేదండి. నిన్ననే అన్నమాట దండోర వేశారు. అమ్మవారికి నీళ్లు పోస్తున్నాము, కాయకర్పూరం తీసుకొని రండి అని దండోర వేశారండి. అందుకని మేము ఉదయాన్నే వెళ్ళిపోయినాం 9 కల్లా. చూడండి ఆడళ్ళు కూడా మీద పోసుకొని తర్వాత బిందెతో ముంచుకొని నీళ్లు పోస్తున్నారు పోతురాజుకి. అందరు అక్కడ పోతుంటే తడిసిపోతున్నారండి, నీళ్ళన్నీ మీదనే పడుతున్నాయి. నీళ్లు పోయడమే లేట్ అయిందండి, చాలాసేపు పడింది నీళ్లు పోయడమే. తర్వాత చిన్న చెంబులతో కూడా కుంకుమ నీళ్ళు పోసేస్తున్నారు. ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత ఇంకా బోనాలు స్టార్టింగ్ అయినాయండి. ముందు సర్కార్ బోనమో ఏదో అంటారు, ఇది ఇక్కడ బోనం వెళ్తుంది చూడండి. ఈ బోనం వెళ్ళిన తర్వాత మిగతా బోనాలన్నీ వచ్చేస్తాయండి. ఇక్కడ గంగమ్మకి బోనం సమర్పిస్తున్నారు. అక్కడ బోనం సమర్పిస్తుంటే ఇక్కడ పోతురాజుకు నీళ్ళు పోస్తూనే ఉండారండి, పోసేవాళ్ళు పోస్తూనే ఉండారు. ఇంకా తర్వాత ఆ బోనం అయిపోయింది కదండి, సమర్పించారు. ఇంకా అక్కడ ఉండే ఆడవాళ్ళందరూ బోనాలు ఎత్తుకొచ్చారనమాట. బోనాలు కూడా సమర్పిస్తున్నారు ఒక్కొక్కరుగా. చాలామంది బోనాలు ఎత్తుకొచ్చారండి. బోనాలతో పాటు యాటలు కూడా కోసారు. యాటలు వీడియో తీయలేదండి, తీసాము కానీ అప్లోడ్ చేయలేదండి. ఇంకా రెడ్గా రక్తం అవన్నీ పడతాయి కాబట్టి యూట్యూబ్ అలౌ చేయదు కాబట్టి మేము అప్లోడ్ చేయలేదండి. ఇక్కడ యాటలు కూడా కోస్తారు. బోనాలు ఇంకా ఒక్కొక్కరు చిన్న గుడి అండి, గంగమ్మ గుడి చిన్నదనమాట. కింద గంగమ్మ దేవి, తర్వాత పైన గంగాదేవి అనమాట. కింద గంగమ్మ పైన గంగాదేవి ఇద్దరు ఉన్నారు. తర్వాత వెనకలా ఉండే ప్లేస్ అంతా చిన్న అంగళ్ళు కట్టేసి షాపులకు ఇచ్చేశారు. ఇటు సైడ్ ఉండేది స్టోర్ రూమ్గా అన్నీ వేసేసుకుంటున్నారు. ఇది బోనం అండి, ముందు వెళ్ళింది కదండి, ఏదో సర్కార్ బోనమా ఏదో నాకు కూడా తెలియదండి. ఆ బోనం ప్రసాదం అన్నమాట. ఇంకా బోనాలన్నీ సమర్పించిన తర్వాత ప్రసాదం తీసేసుకొని ఇంటికి వచ్చేసామండి.